అండి ఇవాళైతే మనం ఫిష్ ఎగ్తో ఫ్రై అయితే చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ పాన్లో ఆయిల్ వేడి చేసుకొని కరివేపాకు, ఆనియన్స్, చిల్లీ, పసుపు, ఉప్పు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మన ఫిష్ ఎగ్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఇవి ఒకసారి టర్న్ చేసి మూత పెట్టి కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇదంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.